సార్ ఇప్పుడు ఆడవాళ్ళలో ఈ పీసీఓడి ప్రాబ్లమ్‌తో గూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. పాపం దానికి ప్రతిరోజు పొద్దున్నే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాము. అంటే దీనికి ఏదైనా ఆయుర్వేదంలో మంచి చిట్కా ఉందా? చాలా చాలా ఉన్నాయమ్మా. హ్మ్. మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్‌లో కూడా పీసీఓడితో సఫర్ అయ్యేటువంటి పేషెంట్స్ ఎంతోమంది వస్తుంటారమ్మా. ఓకే. వాళ్ళకి సరైనటువంటి పరిష్కార మార్గం దొరకక కూడా శారీరకంగా బాధపడుతుంటారు, మానసికంగా కూడా అవును. బాధపడుతుంటారమ్మా. అవును. సో, ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, వెయిట్ ఉండడము, అదేవిధంగా దీనివల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, పీరియడ్స్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, ఒకటేమిటమ్మా తర్వాత ఈ అన్‌వాంటెడ్ హెయిర్స్ రావడము, ఇట్లా అవును. అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. హ్మ్. సో, మంచి రెమెడీ ఉందమ్మా. ఓకే. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా. సో, పదార్థాలన్నీ మనకు తెలిసినటువంటివి, అన్నీ దొరుకుతాయి, అన్నీ ఈజీగా ఉంటాయి, ఈజీగా దొరికేటువంటి పదార్థాలే. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, రిజల్ట్ కూడా చాలా సులువుగా వచ్చేస్తుందమ్మా. ఓకే. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దీస్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్. ఓకే. సో, కొంచెం ఓపిక పట్టుదల ఉండాలమ్మా. సో, మంచి అవును. రెమెడీస్. అటువంటి ప్రూవ్డ్ రెమెడీ ఒకటి చెప్తాను చూడమ్మా. ఓకే. దీనికి ఏంటంటే అమ్మా, నల్ల నువ్వులు, ఓమము, మెంతులు. హ్మ్. ఇంతకుముందే చెప్పాను కదా, అన్నీ మనకి ఇంట్లో ఉండేటమ్మా. హ్మ్. సో, నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి ఒక పౌడర్ తీసుకోవాలమ్మా. అంటే మిక్సీలో వేసేస్తే కలిసిపోతుందమ్మా. పౌడర్ అంటే మరీ పౌడర్ కాదు, అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవును. నువ్వులు బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. హ్మ్. అదొక 100 గ్రామ్స్ తీసుకోవాలి. హ్మ్. అదేవిధంగా వాము, ఓమం అంటారు, అజవాయిన్ అంటారు, అది కాస్త తీసుకొని 100 గ్రాములు కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేయాలమ్మా. ఓకే. అదొక 100 గ్రామ్స్. మెంతులు వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని అదొక 100 గ్రామ్స్. సో, నల్ల నువ్వులు, అదే వాము, మెంతులు ఒక్కొక్కటి 100 గ్రాములమ్మా. హ్మ్. సో, మెంతులు నల్ల నువ్వులు 100 గ్రాములు, వాము 100 గ్రాములు, ఈ చూర్ణాలు, మెంతుల చూర్ణం 100 గ్రాములు, ఓకే. మొత్తం కలపడం వల్ల 300 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుందమ్మా. అవును. ఇది 1 మంత్ కోర్సు. మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడమ్మా. అవును. సో, రోజు 10 గ్రామ్స్ వాడాలి. ఎలా వాడుకోవాలంటే అమ్మా, రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి టీ తయారు చేసుకున్నట్టు తయారు చేసుకోవాలమ్మా. ఓకే. కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది అంతే. హ్మ్. సో, ఉదయం పూట ఏం చేయాలంటే అమ్మా, ఒక 200 ml వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రామ్స్ పౌడర్ అందులో వేసేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద 50 ml అప్రాక్సిమేట్గా నీళ్లు మిగిలేటట్టు మరిగించాలమ్మా. ఓకే. అవుట్ ఆఫ్ 200 ml మనకు 50 ml నీళ్ళు మాత్రమే మిగలాలి. ఓకే. అంటే దాదాపు 3/4 పోవాలి, 1/4 మాత్రమే మిగలాలన్నమాట. అప్రాక్సిమేట్ చాలమ్మా. ఓకే. సో, 1/4 నీళ్ళు ఆ విధంగా కషాయం మిగిలిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ, చల్లారిన తర్వాత కానీ ఫిల్టర్ చేసేసుకొని అవసరమైతే కాస్త బెల్లం కానీ, తేనె కానీ కలుపుకొని తీసుకోవచ్చుమా. ఓకే. అలాగే తాగలిగితే సరే, లేకపోతే నేను చెప్పినట్టు కాస్త బెల్లమైనా వేసుకోవచ్చు, తేనెైనా వేసుకోవచ్చు. ఓకే. సో, మార్నింగ్ ఒకసారి మా ఆహారానికి ముందు, రాత్రిపూట ఆహారానికి ముందు ఓసారి ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ యొక్క సమస్య సమూలంగా నిర్మూలించబడేటువంటి అవకాశాలు ఈ యొక్క మందులో చాలా ఉన్నాయమ్మా. ఓకే. సో, 1 మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటున్నారమ్మా. హ్మ్. సో, బైస్ట్ అయిన రోజులలో మాత్రం వాడుకోకూడదమ్మా. ఓకే. డేట్స్ వచ్చినప్పుడు మాత్రం వాడుకోకూడదు. హ్మ్. తర్వాత డేట్స్ వచ్చి ఆగిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి మళ్ళీ వాడుకుంటున్నారు. ఓకే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఎంతోమంది చాలా చక్కటి సత్ఫలితాలు పొందడం జరిగిందమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.